అమరావతి రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. N15 రోడ్డు మొత్తం 8.5 కిలోమీటర్లలో ఒకవైపు 3.5 కిలోమీటర్ల తారు వేసే పనులు పూర్తి చేసుకుంది. N15 రహదారిని ఎన్సీసీ నిర్మాణ సంస్థ చేపట్టింది. బొర్రుపాలెం నుంచి చాకమూరు వరకు 6 వరుసల్లో N15 రహదారి ఉంటుంది. E1 నుంచి E8 వరకు 8 జంక్షన్లు కలుపుతూ N15 రోడ్ను డిజైన్ చేశారు. ఇరువైపులా ఎలక్ట్రికల్, ఎల్సీటీ, స్ట్రోమ్ వాటర్ డక్ట్స్, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేస్తున్నారు. N15 రహదారి పనులపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి ప్రాంతంలోని N15 రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుందో గతంలోనే ఒక వీడియో ద్వారా మీకు చూపించాను. అందులో ప్రధానంగా ఒక 2 కిలోమీటర్లకు సంబంధించి తారు ప్రక్రియను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రారంభించారు. ఈసారి రైట్ హ్యాండ్ సైడ్ మరో 2 కిలోమీటర్లకు సంబంధించిన తారు నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని దాదాపు ఎక్కువ జంక్షన్లు కనెక్ట్ అవుతున్న రోడ్డుగా మనం N15 రోడ్డు చెప్పుకోవచ్చు. మొత్తం ఈ సిరీస్లోని 1 నుంచి 8 వరకు మొత్తం 8 జంక్షన్లు ఈ సిరీస్లో ఉన్న 8 జంక్షన్లు కూడా ప్రస్తుతం N15 రోడ్డు కనెక్ట్ అవుతుంది. బోరుపాలెం నుంచి నెక్కల వరకు మొత్తం ఈ 8.5 కిలోమీటర్ల రోడ్డు ఉన్న నేపథ్యంలోని మొత్తం 6 వరుసల్లోని N15 రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతి రోడ్డుకు, ఎందుకంటే ఈ రోడ్డుకి సంబంధించి మొత్తం 50 మీటర్లో ఉంటుంది. రోడ్డుకి సంబంధించిన మధ్యలోని గార్డెనింగ్ కోసం ప్లేస్ను వదిలారు. అది దాదాపు 4 మీటర్లు ఉంటుంది. దీనికోసం మొత్తం 8 మీటర్ల వరకు కూడా గార్డెనింగ్ మధ్యలో రాబోతుంది. అది వదిలేసి మిగతా ప్రాంతంలో కూడా రోడ్డు ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నది 2 కిలోమీటర్లకు సంబంధించి రైట్ హ్యాండ్ సైడ్ తారు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మొదటి లేయర్ తారును కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెండో లేయర్కు సంబంధించి కూడా తారు నిర్మిస్తూ ఉన్నారు. అయితే N15 రోడ్డుకి సంబంధించి 2016లోనే 4 కిలోమీటర్ల వరకు కూడా తారు రోడ్డు వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, రోడ్డు నిర్మాణం చేపట్టకపోవటం, వరుసగా వరదలు, దాంతోపాటు వర్షాలు వస్తున్న నేపథ్యంలోని రోడ్లు దాదాపు పూర్తి స్థాయిలోని గుంటలమయంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో వేసిన 4 కిలోమీటర్లకు సంబంధించిన తారును పూర్తిగా తొలగించి కొత్త రోడ్డుకి సంబంధించి కూడా ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైతే రోడ్డుకి సంబంధించి దాదాపు గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు దాదాపు 1.5 మీటర్ల హైట్లో ఉంటుంది. ఖచ్చితంగా అన్నిటికీ ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. N15 రోడ్డుకి సంబంధించి ఎన్సీసీ సంస్థ నిర్మాణం చేపడుతుంది. బోరుపాలెం నుంచి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న పొట్టి శ్రీరాములు స్మృతి వనం వరకు కూడా N15 రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి ఇరువైపులా డక్స్ ఉంటాయి. దాంతోపాటు వాకింగ్ ట్రాక్, దాంతోపాటు సైక్లింగ్ ట్రాక్ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ N15 రోడ్డుకి సంబంధించి 5 కిలోమీటర్ల వరకు ఇప్పటికే ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించిన డక్స్ను కూడా నిర్మించారు. ఆ డక్స్ నేరుగా LPS లేఅవుట్లు కూడా కనెక్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్మాణం అవుతున్న N15 రోడ్డుకి సంబంధించి 2 కిలోమీటర్లకు సంబంధించి తారు ప్రక్రియ ఎలా జరుగుతుంది, క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మనతో పాటు N15 రోడ్డుకి సంబంధించిన డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు సురేష్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే గతంలోనే మీరు ఒక 2 కిలోమీటర్ల తారు వేశారు. అది ఎంతవరకు వేశారు, ప్రస్తుత ప్రక్రియ ఎంతవరకు జరుగుతుంది, ప్రధానంగా N15 రోడ్డుకి సంబంధించి ఏవేమి కీలకంగా కనెక్ట్ అయ్యే అవకాశం? ఈ N15 రోడ్లో లాస్ట్ మంత్లో ఒక 1.5 కిలోమీటర్ వేసామండి. పాత రోడ్డు మొత్తం 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లు మొత్తం ఫ్లడ్కి డ్యామేజ్ అయిపోవడం వల్ల అది మొత్తం రిమూవ్ చేసి కొత్త రోడ్డు 1.5 కిలోమీటర్స్ మళ్ళీ ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు రెడీ చేసాము. ఈ 2 కిలోమీటర్లో ఇప్పుడు ఒక 500 మీటర్లు ఇప్పుడు ప్రజెంట్ లేయింగ్ నడుస్తుంది. DBM నిన్ననే ఐకర్బ్ ఎల్కర్బ్ 2 పక్కల కంప్లీట్ చేసాము. ఆ ఐకర్బ్ వచ్చేసి 4 మీటర్లు అండి మీడియన్. దాని పర్పస్ ఏంటంటే మీడియన్ ప్లాంటేషన్ గురించి ఇంకా
సేఫ్టీ పరంగా కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవతల వెహికల్ మూవ్మెంట్ అయినప్పుడు లైటింగ్ యువతలకు రాకుండా, యువతల లైటింగ్ అవతలకి వెళ్ళకుండా మెడిన్ ప్లాంటేషన్ వేస్తాం. ఇంకోటి వచ్చేసి ఎల్ కర్బ్. ఈ ఎల్ కర్బ్, ఆ కర్బ్ నుంచి ఈ ఎల్ కర్బ్కి 11 మీటర్ క్యారేజ్ వే నుంచి ఎల్ కర్బ్ నుంచి ఇంకొక 1.535 మీటర్లో మనకి మళ్ళీ ఇంకో ప్లాంటేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 3 మీటర్ సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 3 మీటర్లు ప్లాంటేషన్, ఇంకొక 3 మీటర్లు వచ్చేసి సైడ్ వాక్ ఉంటుంది. ఈ సైడ్ వాక్ కింద సివర్ లైన్ కూడా ఉంటుంది. ఈ సివర్ లైన్ ఆల్రెడీ జరుగుతుంది. ఇక పాత సివర్ లైన్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల మళ్ళీ మొత్తం రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఒక లాస్ట్ ఇంకో 1 మీటర్ మిగులుతుంది. ఆ 1 మీటర్లో కూడా బఫర్ జోన్, అది ప్లాంటేషన్కి వస్తాం, చెట్లు పెంచుతాం. కర్బ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం దీన్నే కర్బ్ అంటారు, ఎల్ కర్బ్ అంటారు. ఇది వేయాలంటే కొంత సమయం పడుతుంది, మ్యాన్ పవర్ ఉంటుంది. అంటే ఒక మెషిన్తోని ఇక్కడ అమరావతిలో నిర్మాణం చేపడుతున్న నిర్మాణ సంస్థలన్నీ కూడా ఒక మెషినరీతోని దీన్ని నేరుగా వేసే ప్రక్రియ చేస్తున్నారు. ఆ మెషినరీకి కొంత కాంక్రీట్ వేసి అది నేరుగానే వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఎల్ కర్బ్కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాంటి మెషినరీ వాడతారు, అవి ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే ఒక రోడ్డుకి ఇంకో రోడ్డుకి ఇది ఎండింగ్ ప్లేస్లో ఇది ఉంటున్న నేపథ్యంలోని కింద బేస్మెంట్ లెవెల్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. దీని ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ఎల్ కర్బ్ అనేది MM టాప్ లేయర్ మీద వేస్తామండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన బిటమిన్ లేయర్కి సపోర్ట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మన ఈ రోడ్డు ఎప్పుడన్నా వర్షం కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఒక్కసారే రోడ్డు డ్యామేజ్ కాకుండా ఇక్కడ షూట్ ఇస్తూ ఉంటాయి. ఎవ్రీ 5 మీటర్కి, ఎవ్రీ 15 మీటర్కి ఇలా ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసి షూట్ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక ఛాంబర్ పెడతాం. ఛాంబర్లో నుంచి ఈ వాటర్ని మళ్ళీ డ్రైన్ కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా ఇది కర్బ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి టాప్ లేయర్, ఇప్పుడు ఫస్ట్ లేయర్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా డౌన్ కనపడుతుంది. సెకండ్ లేయర్ అయిపోతే, సెకండ్ లేయర్ అవ్వాలి అంటే DBM సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఉంటుంది, BC బిటమిన్ కాంక్రీట్. అప్పుడు ఈ కర్బ్ టాప్కి వస్తుంది. మనకి 2% స్లోప్ ప్రకారం వాటర్ అనేది డైరెక్ట్గా ఈ షూట్లోకి వచ్చేసి ఆ ఛాంబర్లోకి వెళ్తుంది. అలా డ్రైన్ ఉంది కదా, ఆ డ్రైన్లోకి కనెక్ట్ చేస్తాం వాటర్ బాటిల్. స్ట్రోమ్ వాటర్ అంటే మనకి వాటర్ స్ట్రోమ్ అంటాం. అది ఇది ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాలు పడే సమయంలోని రోడ్ల మీద బాగా నీరు ఏదైతే ఉందో వర్షం నీరు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరోపక్క రోడ్డు కూడా ఆ వర్షం నీరు వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదైతే మనం ఇందాక చెప్పినట్లుగా అదైతే అక్కడ మధ్యలో ఇచ్చిన గ్యాప్ ద్వారా నేరుగా ఇందులోకి ఈ సొంపులోకి వాటర్ వస్తాయి. ఒకసారి దీని గురించి చెప్దాము. ఇది లోపలికి వెళ్ళి మొత్తం కనెక్ట్ దీనికి చేస్తారా? అవునండి. ఆ ఛాంబర్ అది షూట్ ఉంది కదా, ఆ షూట్ నుంచి ఇంకొక సిల్ట్ పిట్ పెడతాం. సిల్ట్ పిట్ నుంచి ఆ రోడ్ వాటర్ సిల్ట్ పిట్లో కనెక్ట్ అవుతాయి. ఆ దాంట్లో నుంచి ఆ పైప్ కనెక్ట్ ద్వారా ఈ ఛాంబర్లో కనెక్ట్ చేస్తాం. ఈ మ్యాన్ హోల్లో కనెక్ట్ చేస్తాం. ఇది కూడా మీరే నిర్మాణం మొత్తం మీరే చేసాం, ఆల్రెడీ మేమే చేసాం. ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ రంగ్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ గుండా లోనికి వెళ్ళి క్లీన్ చేస్తారు. ఆల్రెడీ కొద్దిగా ఇంతకుముందు పడినది మొత్తం జామ్ అయిపోయింది కాబట్టి అలా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఇది ఫైనల్లో జరుగుతుందండి ఈ పని అంతా. ఎందుకంటే బిటమిన్ అయిపోయిన తర్వాత, ఫైనల్ లేయర్ అయిపోయిన తర్వాత ఆ ఛాంబర్ నుంచి పైప్ కనెక్టింగ్ ద్వారా డ్రైన్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయితే ఆ పనులు జరుగుతాయి. ఇంకొకటి క్వాలిటీ పరంగా, ఎందుకంటే రోడ్డు నిర్మాణానికి సంబంధించి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని రోజులైనా సరే అవి పూర్తిగా దృఢంగా ఉండాలంటే దానికి సంబంధించి చర్యలు ఎలా తీసుకుంటాం? టెస్ట్ ఫ్రీక్వెన్సీలు ఏమున్నాయో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ క్వాలిటీలో డీవియేషన్ కానీ కాంప్రమైజ్ కానీ ఉండేది. ఎంత హైట్లో వస్తుందండి రోడ్డు అనేది, ప్రతి రోడ్డు? ఎందుకంటే N15 రోడ్డుకి సంబంధించి కింద డెప్త్ నుంచి అంటే బాటమ్ నుంచి పై వరకు ఎంత హైట్లో? సుమారుగా 1 మీటర్ మనకి ఇది ఉంది అవకాశం, యాజ్ పర్ ఎస్టిమేటెడ్ డ్రాయింగ్స్ ప్రకారం. ఇంకా ఎక్కడన్నా ఎక్కువ వస్తే అది మనం యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం తీసుకొని ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో ఆ శాండ్ ఫిల్లింగ్ లేదంటే గ్రావులు తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా పెండింగ్ ఎంత ఉంది సార్ వర్క్లు N15కి సంబంధించి? ఒకసారి N15కి సంబంధించి ఇంకా 8.5లో అవుట్ ఆఫ్ 3 కిలోమీటర్ ఇంకా పెండింగ్ ఉందండి. 0 నుంచి 3 వరకు కొద్దిగా పెండింగ్ ఉంది. అవి కూడా పవర్ డక్ట్ డ్రైన్ వర్క్స్ స్టార్ట్ అయినాయి.
అక్కడ కొద్దిగా స్లష్ వాటర్ ఉండటం వల్ల ఫ్లడ్ రావడం వల్ల వాటర్ ఎక్కువ నిలబడిపోయినాయి. అన్నీ క్లీన్ చేస్తున్నాం. డివాటరింగ్ అని జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సురేష్ గారు. అంటే చూసాం N15 రోడ్డుకి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాము. ఎందుకంటే మొత్తం 8 కిలోమీటర్స్లోని 3 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం రోడ్డుకి సంబంధించిన నిర్మాణం పెండింగ్ ఉంది. ఎందుకంటే రోడ్డు నిర్మాణంలో సమాంతరంగా డక్స్ నిర్మాణం, ఎలక్ట్రికల్ కేబుల్స్, దాంతోపాటు LCD కేబుల్స్, మరోపక్క స్టోమ్ వాటరు, ట్రాకింగు, జాగింగు, సైక్లింగ్ లాంటి అన్ని ట్రాక్స్ కూడా దీని అనుసంధానంగా నిర్మించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం అవి కొనసాగుతున్నాయి ఒక పక్క, మరోపక్క రోడ్ల నిర్మాణం రెండు కూడా నిరంతరంగా అన్ని కూడా ప్రస్తుతం నిర్మాణ సమస్యలు చేపట్టిన నేపథ్యంలోని ప్రస్తుతం N15 రోడ్డుకి సంబంధించి దాదాపు 4 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డుకి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టారు. మరో 3 కిలోమీటర్లకు సంబంధించి కూడా బేస్మెంట్ లెవెల్స్ ఏదైతే బేసిక్ సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుంది. దానికి పండించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇది అమరావతిలోని N15 రోడ్డుకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.